దాకా మనము యెహోషువ గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ వచ్చినాం. లైక్ యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాలని మనం ఆ, దేవుడు మనకి అనేకమైనటువంటి సత్యాలను మనకు నేర్పిస్తా వచ్చినాడు. ఇప్పుడు మనము న్యాయాధిపతుల గ్రంథంలోనికి ప్రవేశిస్తా ఉంటున్నాం కాబట్టి న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. మొదటి 7 వచనాలు మార్చి మార్చి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలు మనము మార్చి మార్చి చదువుకుందాం. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థన చేయగా దేశంలో యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చాను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. కనానీయుల కనానీయుల మీదకి మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించెను గనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజకులో అదోని బెజకును చూచి వానితో యుద్ధం చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అదోని బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతిలో బొట్టన వేళ్లను కోసివేసిరి. 7వ వచనం. అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతుల ఆ ఆ బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినన్ను. వారు యెరూషలేమునకు అతను తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోయెను. దేవుడి వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడును గాక. మనం గమనించినట్లయితే ఆ మనం యెహోషువ గ్రంథం అయిపోతా వచ్చింది. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటి మాట ఏమని రాయబడతా వచ్చిందంటే యెహోషువ మృతి నొందిన తరువాత అని రాయబడతా వచ్చింది. గమనించినట్లయితే మీరు దేవుడు యెహోషువని ఎన్నుకుంటూ వచ్చినాడు, ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఏర్పరచుకొని ఇశ్రాయేలీయులకి అధిపతిగా లేకపోతే నాయకుడిగా తను నియమించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మోషే తర్వాత తనని నియమించి ఎంతగానో తన్ని ఆ, వాడుకుంటా వచ్చినాడు. యెహోషువ కూడా దేవుని కొరకై నమ్మకంగా జీవిస్తా వచ్చినాడు. అంతేకాదు ఎంతో మందికి మాదిరికరంగా జీవిస్తా వచ్చినాడు. 24వ అధ్యాయంలో మనం అది యెహోషువ యొక్క ఎంత మాదిరిగా తను జీవిస్తా వచ్చినాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తా రావచ్చు. అందును బట్టి ఆయన ఆ మాట పలుకుతా వచ్చినాడు. మీరు ఎవరిని సేవిస్తారో నాకైతే తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని ఆయన చెప్పి ఆ విధంగా ఇశ్రాయేలీయులకి మాదిరిగా ఉంటా వచ్చినాడు. అందుని బట్టి మనం గమనించినట్లయితే 31వ వచనం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 31వ వచనంలో యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను ఏం చేసినారంట? సేవిస్తా వచ్చినారు. కాబట్టి యెహోషువ ఉన్నంత కాలము, అంతేకాదు యెహోషువ చనిపోయిన తర్వాత కూడా పెద్దలు ఉన్నంత కాలం కూడా ఇశ్రాయేలీలు ఏం చేస్తా వచ్చినారంటే, అంటే దేవుడు వారికి చేసినటువంటి క్రియలన్నింటినీ ఎరిగినటువంటి పెద్దలు ఉన్నంత కాలం కూడా వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే యెహోవాని ఏం చేస్తా వచ్చినారు? సేవిస్తా వచ్చినారు. కాబట్టి యెహోషువ ఎంతో మంచి నాయకుడిగా వాళ్ళకు ఉంటా వచ్చినాడు. అంతేకాదు దేవుడు తనను ఉపయోగించుకొని ఇస్రాయేలీలు ఆ యొక్క ఆ ఐగుప్తు దేశంలోంచి వారిని బయటికి తీసుకొస్తా వచ్చినాడు, వాళ్ళని రక్షిస్తా వచ్చినాడు. ఆ బానిసత్వంలోంచి బయటికి వారిని తీసుకొచ్చి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క కనాను దేశంలోనికి, వాగ్దానం చేయబడినటువంటి దేశంలోనికి వారిని ప్రవేశింపజేస్తా వచ్చినాడు. చేసిన తర్వాత ఏ యెహోషువ చేత వాళ్ళకి ఆ యొక్క స్వాస్థ్యాలు కూడా అన్ని ఇప్పిస్తా వచ్చాడు. ఇవన్నీ కూడా మనం చూస్తా వచ్చినాం. అయితే మనం గమనించినట్లయితే యెహోషువ ఏమైనాడంటే మృతి పొందుతా వచ్చినాడు. కాబట్టి ఆ ఇది మనం గమనించినట్లయితే మానవుడు ఆ చూడండి, మనము ఆ గమనించవచ్చు ఎక్కడ ఇది ఈ ఈ మరణం ఎక్కడ ఎక్కడ ప్రారంభమవుతా వచ్చిందంటే ఎప్పుడైతే ఏదెను వనంలో ఆ ఆదాము అవ్వలు పాపం చేస్తా వచ్చినారో అప్పుడే ఈ మరణం వస్తా వచ్చింది. పాపం వలన వచ్చే జీతం ఏమైంది? మరణం కదా. కాబట్టి ఆ మరణం అక్కడే సంభవిస్తా వచ్చింది. కానీ ఏ దేవుడు మానవులు చేసినటువంటి తన స్వారూప్యంలో చేసుకుంటా వచ్చినాడు.
కాబట్టి దేవుడు తన స్వరూపంలో చేసుకున్నటువంటి మనిషి నశించుకోవడం ఇష్టం లేక, కాబట్టి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి పంపించి మనకి ఈ యొక్క మరణమే లేకుండా చేస్తా వచ్చినాడు కదా. ఆ యొక్క మనం గమనించినట్లయితే శరీరానికి మరణం ఉంది, ఆత్మకి మరణం ఉంది, కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఏముందంటే ఆ వాళ్ళకి ఆత్మ సంబంధమైనటువంటి మరణం లేదు. శరీర సంబంధమైనటువంటి మరణం అందరూ పొందవలసిందే కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తన స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎరుగుతారో వారికి ఈ యొక్క ఆ, ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని లేకుండా చేస్తా వచ్చినాడు. కాబట్టి మనం కూడా అటువంటి అనుభవంలోనికి నిన్ను నన్ను ఆయన నడిపిస్తా వచ్చినాడు కదా. మనం కూడా ఒకప్పుడు ఎరగనటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం. మనం కూడా మన పాపముల చేత కట్టబడినటువంటి వారంగా, మన పాపాలకి ఆ ఆ యొక్క ప్రాయశ్చిత్తం లేకపోతే మరణానికి పాత్రమైనటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క మరణంలో నుంచి మనల్ని జీవములోకి దాటించినటువంటి దేవుడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి గమనించినట్లయితే ఇంకా ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇదే సరైనటువంటి సమయం. ఆ, ఎప్పుడు కూడా మనం ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా డిలే చేయొద్దండి. ఎందుకంటే ఈ మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరికీ తెలియదు కదా. మనం గమనించినట్లయితే మనము ఇదివరకే లాస్ట్ వీక్ కూడా మనము వింటా వచ్చినాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24-25 వచనాల్లో గడ్డి పువ్వు వంటి వారం అంట కదా. కాబట్టి మనకి ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఆవిరి బుడగ వంటి వారం, మన జీవం ఏ పాటిదో మనకు తెలియదు. కాబట్టి వీ హ్యావ్ టు రియలైజ్ దిస్ ఈస్ ద రైట్ టైం దట్ వీ నీడ్ టు స్టెప్ అహెడ్. అంటే మనం ఒక తీసుకొని ఆయన సన్నిధిలోకి వచ్చి మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములను క్షమించి ఆయన మనల్ని రక్షించేటువంటి వాడుగా ఉంటూ వస్తాడు. కాబట్టి మనం అటువంటి తీర్మానాన్ని తీసుకునేటువంటి వారుగా ఉంటురా. కాబట్టి ఇంకా ఎవరైతే ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇదే సరైనటువంటి సమయం కదా. కాబట్టి మనము ఆ ఏ, కాబట్టి జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోషువ మృతి నొందిన తరువాత అని రాయబడతా వచ్చింది. మనం అదే చూడండి, యెహోషువ మొదటి అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే ఆ ఈ ఈ దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ బ్యూటీనెస్ ఇదే. చూడండి, మొదటి వచనం కూడా యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత కదా. చూడండి, ఇక్కడ కూడా సేమ్ అట్లే ఆరంభమవుతా వచ్చింది. ఇక్కడ యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువాకి ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే ఉంది కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరిను ఈ యోర్దాన్ని దాటి నేను ఇశ్రాయేల్కి ఇచ్చిన దేశమునకు వెల్లుడి. కాబట్టి ఇక్కడ ఆయన్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల్లో యెహోషువ మృతి నొందిన తర్వాత ఇక్కడ ఏ నాయకుడు లేదు, కానీ ఇప్పుడు ఇస్రాయిల్ ఏం చేయాలంటే దే హ్యావ్ టు టేక్ ఇన్ఛార్జ్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్స్, స్పిరిచువల్ లైఫ్స్ అన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళకి నాయకుడు ఉంటా వచ్చినాడు, కానీ ఇప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు లేకపోతే శారీరక సంబంధమైనటువంటి విషయాల గురించి వాళ్ళే ఆ ముందుకు వచ్చేటువంటి వారుగా, వాళ్ళే ఆ పని చేసుకునేటువంటి వారుగా వాళ్ళు ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు కదా. ఆ, కాబట్టి అక్కడైతే వాళ్ళకి చూడండి, మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ వస్తూ వచ్చినాడు. ఇక్కడ యెహోషువ మృతి పొందిన తర్వాత కానీ ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో ఉన్నప్పుడు లేకపోతే మోషే యెహోషువల నాయకత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇది నేర్చుకుంటా వచ్చినారు. అందుకే వాళ్ళు ఎవరి వైపు చూసిన తర్వాత మాటల్లో మనం గమనించవచ్చు. కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినదని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా కదా. చూడండి, గమనించినట్లయితే వాళ్ళు ఎంత అంటే దే హ్యావ్ లెర్న్ లాడ్ ఆఫ్ థింగ్స్. అంటే వాళ్ళు అనేకమైనటువంటి సంగతులు యెహోషువ దగ్గర మోషే దగ్గర వాళ్ళు నేర్చుకుంటా వచ్చినారు. ఏవైతే వాళ్ళు నేర్చుకున్నారో దాన్ని చక్కగా ఆచరణలోకి పెడతా వచ్చినారు కదా. వాళ్ళు నిజమైనటువంటి అంటే కరెక్ట్ కౌన్సిల్లోకి వెళ్తా వచ్చినారు కదా. వాళ్ళకి వాళ్ళు డెసిషన్ తీసుకోకుండా దే హ్యావ్ వెంట్ ఇన్ టు ఎ రైట్ కౌన్సిల్ కదా. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తా వచ్చినారంట,
యెహోవా దగ్గరికి వెళ్తా వచ్చినారంట. ఇంగ్లీష్ లో కొన్ని కొన్ని మాటలు ఇంక్వైర్ టు గాడ్ అని ఉంది. కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తా వచ్చినారు. కాబట్టి ఆ యొక్క నిజమైనటువంటి నాయకుడు ఆయన దగ్గరికి వాళ్ళు వెళ్ళినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. కాబట్టి మనం కూడా ఆ విధంగా వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటురాలి. మనము కొన్నిసార్లు మనకు నాయకులు అందుబాటులో లేకపోవచ్చు. ఈ లోకంలో ఉన్నప్పుడు సంఘములో ఉన్నప్పుడు మన సంఘ పెద్దలు కానీ లేకపోతే సంఘములో ఉన్నటువంటి ఆ, సేవకులు కానీ మనకు అందుబాటులో లేకపోవచ్చు. మనం సలహా తీసుకోవడానికి కానీ లేకపోతే కౌన్సిల్ తీసుకోవడానికి కానీ. బట్ ఆల్వేస్ వీ హ్యావ్ టు లుక్ అపాన్ గాడ్. కాబట్టి కాబట్టి ఈ యొక్క విషయాన్ని వాళ్ళు నేర్చుకున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మనం కూడా ఈ యొక్క ప్రతి విషయంలో కూడా మనం ఆ విధంగా ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. మనం గమనించినట్లయితే చూడండి, ప్రతి విషయమునందు ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలంట? దేవునికి తెలియజేయాలంట కదా. వీ హ్యావ్ టు దేవునికి తెలియజేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఆ ఆ దేవునికి మన యొక్క విన్నపాలని తెలియజేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అదే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇస్రాయేల్ కూడా వీళ్ళు అదే పని చేస్తూ ఉంటున్నారు. వాళ్ళ యొక్క విన్నపాలను తీసుకొని వెళ్ళి ఎవరికి తెలియజేస్తూ ఉంటున్నారంటే దేవునికి తెలియజేస్తూ ఉంటున్నారు. మేము తర్వాత ఏం చేయాలి, ఏ పని చేయాలి అనేటువంటి విషయాన్ని దేవుని దగ్గర అడిగినటువంటి వారిగా వాళ్ళు ఉంటా వచ్చినారు కదా. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే చూడండి, ఆ ఏం చేయాలనుకుంటున్నారంటే వీళ్ళు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవాలి అనేటువంటి విషయాన్ని కోసమై వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినారంట? దేవుని దగ్గరికి వెళ్ళినారు. కాబట్టి మనం గమనించినట్లయితే ఆ యెహోషువ గ్రంథాన్ని మనము చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనం గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా ఎవరు ఇశ్రాయేలీయులందరూ కూడా ఏకముగా కూడి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే వాగ్దాన దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటా వచ్చినారు. వాళ్ళు అనేకమైనటువంటి రాజుల మీద యుద్ధం చేసి ఆ విధంగా దేవుడు వారిని ఆ విధంగా నడిపిస్తా వచ్చినాడు. దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తా వచ్చినాడు. దేవుడు వారితో కూడా ఉండి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే స్వాధీనం చేసుకుంటా వచ్చినారు. తర్వాత మనం గమనించినట్లయితే ఆ ఆ ఈ యొక్క వాళ్ళు అప్పటి వరకు ఏం చేస్తా వచ్చినారంటే దాన్ని స్వాధీనం చేసుకొని బలంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారందరినీ, అంటే అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి తెగల వారిని, కనానీయులని, పెరిజ్జీయులని, ఎబూసీయులని, వీళ్ళందరినీ కూడా ఏం చేస్తా వచ్చినారంటే చాలా మందిని హతం చేసి వాళ్ళని బలహీనులుగా చేస్తా వచ్చినారు. తర్వాత ఏమవుతా వచ్చిందంటే 13వ అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే 24వ వచనం వరకు ఏమవుతా వచ్చిందంటే యెహోషువ దేవుడు ఆజ్ఞ ప్రకారముగా లేకపోతే మోషే చెప్పినటువంటి రీతిగా ఏం చేస్తా వచ్చినాడంటే వాళ్ళకందరికి కూడా ఆ యొక్క భూమిని వాళ్ళకి పంచిపెట్టి ఏం చేస్తా వచ్చినాడంటే ఇప్పుడు మీరేం చేయాలంటే మీ భాగములో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఏం చేయాలంటే సమూలంగా నాశనం చేయాలి, సమూలంగా తీసివేయాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తా వచ్చినాడు. కానీ ఇశ్రాయేలీయులు ఆ విషయములో అవిధేయత చూపించినటువంటి వారిగా లేకపోతే తప్పిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. మనం గమనించినట్లయితే ఈ విషయాలని మనము యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే మనము ఈ విషయాలన్నింటినీ కూడా ధ్యానం చేస్తా వచ్చినాం. కొంతమంది వారి యొక్క భయం చేత, కొంతమంది వారి యొక్క ఆ సోమరితనం చేత, కొంతమంది వారు అవకాశాల కొరకై, వారి ఉపయోగం కొరకై వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే అక్కడ ఉన్నటువంటి వారిని సమూలంగా నాశనం చేయలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. సమూలంగా వారిని తోలివేయలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కానీ దేవుడైతే వాళ్ళకి చాలా చక్కగా వివరిస్తూ వచ్చినాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినట్లయితే 20వ అధ్యాయము 15-18 ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 15-18 ఈ జనముల పురములు కాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురముల్లో ఊపిరి గల దేనిని బ్రతుకనీయకూడదు. వీరు అనగా
హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. ఎంత క్లియర్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇస్తా వచ్చినాడంటే, ఇప్పుడు వరకు వాళ్ళు యెహోషువ గ్రంథంలో మనం గమనించినట్లయితే దే హ్యావ్ ఫాట్ బ్యాటిల్స్, అంటే వాళ్ళు యుద్ధపరమైనటువంటి ఆ యొక్క ఆ, వాళ్ళు అనేకమైనటువంటి యుద్ధాలను చేస్తూ వచ్చినారు. కానీ మనం న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇస్రాయేలీయులు ఆత్మీయ సంబంధమైనటువంటి యుద్ధాలు ఎక్కువ చేస్తారు. మనం అదే న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మనం అదే గమనించవచ్చు. మనం చూసినట్లయితే దాదాపు న్యాయాధిపతుల గ్రంథము 400 సంవత్సరాల నుంచి 450 సంవత్సరాల వరకు ఉండవచ్చని ఆ చెప్తా ఉంటున్నారు. ఇది మనమేమి అనుకోవాల్సినటువంటి మాటలు కాదు. కానీ చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ అపోస్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటలు ఇవి. అపోస్తుడైనటువంటి పౌలు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 20వ వచనం, ఇంచుమించు 480 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను కదా. చూడండి, అంటే దాదాపు ఒక 450 ఇయర్స్ దాకా ఇది ఉండవచ్చు అని. ఆ కాబట్టి ఈ యొక్క 450 ఇయర్స్ వీళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే దాదాపు ఆ వీళ్ళు స్పిరిచువల్ వార్ఫేర్, అంటే వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాలు చేస్తా వచ్చినారు కదా. ఎందుకు చేస్తా వచ్చినారంటే దేవుని మాటకి అవిధేయతను చూపించినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడంటే ఆ వీళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి, కాబట్టి మీకు కూడా వాళ్ళు అవి నేర్పిస్తారు. మీరు కూడా అటువంటివి చేస్తారు, చేసి మీరు నాకు విరోధముగా మీరు పాపం చేస్తారు. ఆ విధంగా వాళ్ళు మీకు నేర్పిస్తారు. కాబట్టి అందును బట్టి మీరు ఏం చేయాలంటే వాళ్ళను సంపూర్ణంగా నాశనం చేయాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తా వచ్చినాడు కదా. కాబట్టి మనం కూడా అనేక మార్లు ఏం చేస్తూ ఉంటామంటే, మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే మనలో ఉన్నటువంటి కొన్ని సంగతుల్ని సంపూర్ణంగా తీసివేయం, అవిధేయత చూపిస్తూ ఉంటాం కదా. కాబట్టి వీళ్ళు కూడా సంపూర్ణంగా నిర్మూలించలేకపోతా వచ్చినారు కదా. ఆ మనము యెహోషువ గ్రంథములో మనం గమనించినట్లయితే అనేక చోట్ల రాయబడతా వచ్చింది వాళ్ళ గురించి. వాళ్ళు నిర్మూలించలేకపోతా వచ్చినారని 15వ అధ్యాయం 63వ వచనంలో, అదే విధంగా 16వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే, 17వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే వాళ్ళు అనేక వంశముల వారిని అనేకమైనటువంటి వారిని వాళ్ళు నిర్మూలించలేకపోతా వచ్చినారు కదా. కాబట్టి కొంతమందిని తీసివేస్తూ వచ్చినారు, కానీ కొంతమందిని అదే విధంగా పెట్టుకుంటా వచ్చినారు. అంటే ఇక సంపూర్ణమైనటువంటి విధేయతని దేవుని పట్ల కనపరచలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో గమనించినట్లయితే అనేక మార్లు ఈ యొక్క దేవుడు ఫలాన్ని చేయమని చెప్పినప్పుడు మనం అనేక సార్లు దాన్ని సంపూర్ణంగా చేసేటువంటి వారంగా మనం ఉండం కదా. తద్వారా మన జీవితాల్లో అనేకమైనటువంటి నష్టం కదా. కాబట్టి మన జీవితాల్లో మనము దేవుని యొక్క మాటని తూచా తప్పకుండా పాటించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. సంపూర్ణమైనటువంటి విధేయత, పరిపూర్ణమైనటువంటి విధేయత మన జీవితాల్లో మనం కనపరిచేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా ఉన్నప్పుడే మనము ఆ మనం ముందుకు కొనసాగిపోయేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. అంతేకాదు, ఈ యొక్క వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఈ కనానీయుల్ని నాశనం చేయలేకపోతా వచ్చినారు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం అనేక మార్లు మనలో ఉన్నటువంటి పాపాన్ని సంపూర్ణంగా నిర్మూలం చేయలేనటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ థింగ్ కదా. మనం గమనించినట్లయితే అందుకే మనము ఆ మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్, కానీ మనము అది చేసేటువంటి వారంగా మనం ఉంటురాదు కదా. క్షమించండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనం నుంచి మనము గమనించినట్లయితే, ఆ నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము, నీవు రెండు చేతులు కలిగి నరకంలోని
ఆ ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడిపై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన యెడల దాన్ని నరికివేయము. రెండు పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసి పారవేయము. రెండు కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. కాబట్టి మనం గమనించినట్లయితే ఆ ఈ ఈ మనము పాపములోనే పుడతా వచ్చినాము. అంతేకాదు మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం కాబట్టి పాపము మనలోంచి వేరవ్వడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి ప్రాసెస్. ఇట్స్ పెయిన్ఫుల్ ప్రాసెస్. అదే ఇది తెలియజేస్తా ఉంటుంది. ఈ మాటలు అదే తెలియజేస్తా ఉంది. కాబట్టి కదా మన చెయ్యి నరుక్కోవడం అంటే ఎంత పెయిన్ఫుల్ ప్రాసెస్. కాబట్టి పాపం కూడా మనలోంచి వెళ్ళిపోవడం అనేటువంటిది కూడా అంతే పెయిన్ఫుల్ ప్రాసెస్. బట్ దే ఆయన ఏం చెప్తా ఉంటున్నాడంటే ఆ విధంగా చెయ్యండి, అది పెయిన్ఫుల్ అయినా కానీ ఆ విధంగా చేసేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు కణానీయులతో మీరు కలిస్తే మీరు ఏమైపోతారు, మీరు నాశనం అయిపోతారు. వాళ్ళని పక్కకు తీసివేయడం కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా మీరు ఏం చేయాలంటే వాళ్ళని తోలివేయాలి. బట్ అనేక మార్లు మన జీవితాల్లో కూడా మనం అది తీసివేయలేనటువంటి కారణాన్ని బట్టి మనం ఏమైపోతా వస్తామంటే చూడండి, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక ఆ 12వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లుగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాలు. కాబట్టి అనేక మార్లు మనం ఏమైపోతా ఉంటామంటే ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములో మనం పడిపోయేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి మనం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవునికి పరిపూర్ణమైనటువంటి విధేయత చూపించాలి. అంతేకాదు మన జీవితాల్లోంచి ఆ, దేవుడు ఇస్రాయేల్కి ఆ కనానీయులని, పెరిజ్జీయులని, యెబూసీయులని వీళ్ళందరినీ కూడా సంపూర్ణంగా నాశనం చేయబడి చెప్తా వచ్చినాడు. కానీ వాళ్ళు నాశనం చేయలేకపోతా వచ్చినారు. కానీ అని మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చెప్తా వచ్చినాడంటే పాపాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేయాలని చెప్తా వచ్చినాడు. మనం కూడా ఆ విధంగా అది పెయిన్ఫుల్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా మన జీవితంలో మనం అది నెరవేర్చేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా నెరవేర్చినప్పుడే మనము ఆ ఏం చేయగలం అంటే మనం ముందుకి వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. లేకపోతే ఇస్రాయేల్ ఏ విధంగా అయితే పడిపోతా వచ్చినారో, ఇస్రాయేల్ ఏ విధంగా అయితే పాపంలో పడిపోతా వచ్చినారో ఆ విధంగా మనం కూడా పడిపోయేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి చూడండి, ఆ విధంగా మన పాపాన్ని మనము తీసివేయాలి, కోసివేయాలి, నరికి వేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా ఉండాలి అని జ్ఞాపకం చేయబడతా ఉంటుంది. అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఆ చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే దేవునికి ప్రార్థన చేస్తా వచ్చినారు కదా. కాబట్టి మనం కూడా ప్రతి విషయం కూడా మనము దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ప్రభువా నేను పలానా పని చేస్తా ఉంటున్నాను. వీ హ్యావ్ టు గో టు ఎ రైట్ కౌన్సిల్ కదా. మనం అనేక మార్లు ఆ పని చేసేటువంటి విషయంలో తప్పిపోయేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి ప్రతి విషయం అందు కూడా మనం ఏం చేయాలంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నటువంటి రీతిగా మనము దేవుని సన్నిధికి వచ్చి మనము ఆ దేవుని సన్నిధిలో ప్రతి విషయం నందు కూడా మనం ప్రార్థించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు సామెతలు 3:5లో చెప్పినటువంటి రీతిగా మనము మన స్వంత తలంపులు లేకపోతే ఆ ఆ యొక్క మన ఓన్ అండర్స్టాండింగ్ దాని నుంచి పక్కకు వచ్చేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. మనము చూడండి 3వ అధ్యాయం 5వ వచనంలో మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక కదా. మన స్వబుద్ధిని మనం అనేక మార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా ఉంటాం. కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా వీ హ్యావ్ టు గో టు ఎ రైట్ కౌన్సిల్. కాబట్టి మనం ఆ విధంగా వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటురాదు. తర్వాత 2వ వచనం మనం గమనించినట్లయితే యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చుతామని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు వాళ్ళు ప్రార్థన చేస్తేనే వాళ్ళ ప్రార్థన ఆలకించినాడు. ఆలకించి వాళ్ళకి జవాబు దయచేస్తూ వచ్చినాడు. చూడండి, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను కాబట్టి వాళ్ళే ఎవరి మీదకి పోవాలి, కనానీయుల మీదకి మొదటిసారి పోవాలి అని దేవుడు వాళ్ళకి తెలియజేస్తా వచ్చినాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు కదా. ఆ
ఏ, అనేక రకాలుగా మనతో మాట్లాడుతూ అంటే తన వాక్యం ద్వారా మనతో మాట్లాడేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. అంతేకాదు దైవజనులు ఆ, ద్వారా మనతో మాట్లాడేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. ఆ రోజు మనం వింటున్నటువంటి వాక్యం ద్వారా మనతో మాట్లాడేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి ఈ విధంగా ఆయన మనతో మాట్లాడేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం ఆ విధంగా ఆ, ఆయన మాటలకి విధేయత చూపించి ముందుకు కొనసాగిపోయే వారంగా మనం ఉంటూ రాదు. తర్వాత మూడో వచనం మనం గమనించినట్లయితే అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో మనం కనానీయులతో యుద్ధం చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చదామని చెప్పగా షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే యూదా వంశస్థులు చాలా చక్కని పని చేస్తా వచ్చినారు. వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే దే వాళ్ళొక్కరే వెళ్ళకుండా వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే తమ సహోదరులైనటువంటి షిమ్యోనుతో వాళ్ళు వెళ్తా వచ్చినారు కదా. షిమ్యోనియులతో వాళ్ళు వెళ్ళి మీరు మాతో కూడా రండి, ఆ మీరు ఇప్పుడు మాతో రండి, మీ వంతు వచ్చినప్పుడు మేము కూడా మీతో పాటి యుద్ధానికి వస్తాము అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ వాళ్ళు ఆ విధంగా వెళ్తా వచ్చినారు. వీళ్ళు ఎందుకు వెళ్తా వచ్చినారంటే చూడండి, వీళ్ళు క్లోజ్ క్వార్టర్స్ లో నివసిస్తూ ఉంటున్నారు. అంటే యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే షిమ్యోనియుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము, ఏలైనగా యూదా వంశస్థుల భాగం వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమును షిమ్యోనియుల స్వాస్థ్యము పొందిరి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే షిమ్యోనియులు వాళ్ళతో కూడా నివసిస్తూ ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు వాళ్ళని పిలిచినప్పుడు షిమ్యోనియులు వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి వెళ్తా వచ్చినారు. కాబట్టి మనం కూడా మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆ మనం కూడా మా ఎక్కడ చేర్చబడతా వచ్చినాం, ఆయన యొక్క సంఘములోనికి మనం చేర్చబడతా వచ్చినాం. కాబట్టి మనం సంఘంలో చేర్చబడినప్పుడు మనం కలిసి పనిచేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ కదా. మనం కలిసి పనిచేసేటువంటి వారంగా, కోఆపరేటివ్ గా మనం పనిచేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, ఆ ఆ, సొలొమోన్ రాజు అంటాడు ప్రసంగి 4:9లో. చూడండి, ప్రసంగి 4:9. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు కదా. చూడండి, ఎంత చాలా క్లియర్ గా రాయబడతా ఉంది ఇక్కడ. కాబట్టి మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. అంతేగాదు మనం గమనించినట్లయితే ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక క్షమించండి, ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆ యొక్క కట్టబడతా ఉంటున్నాం, దేవునికి నివాస స్థలంగా కట్టబడతా ఉంటున్నాం. అంతేకాదు మనం సంఘములో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ కదా. ఎప్పుడు కూడా మనం కలిసి పనిచేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. చూడండి, కీర్తనకారుడు కూడా కీర్తనలు 133 ఒకటో వచనంలో, కీర్తనలు 133 ఒకటో వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. కాబట్టి మనము ఐక్యత కలిగి మనము కలిసి దేవుని యొక్క పని పరిచర్య జరిగించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఆ విధంగా జరిగించినప్పుడే చూడండి ఎంతో అద్భుతాలు జరిగేటువంటివిగా ఉంటూ వస్తాయి. తర్వాత వాళ్ళు గమనించినట్లయితే 4వ వచనంలో మన కనానీయుల మీదికి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించను గనుక వారు బెజకులో 10,000 మంది మనుషులను ఏం చేసినారంట, హతము చేసినారంట. వారు బెజకులో అదోని బెజకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. కాబట్టి మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మనము దేవుని యొక్క కౌన్సిల్ తీసుకొని ఆ దేవుని దేవుని ప్రజలతో కూడా పనిచేస్తా సహపాటి వారమై పనిచేసినప్పుడు మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే ఎప్పుడు కూడా ఆల్వేస్ విక్టరీ కదా. కాబట్టి ఎప్పుడు కూడా విజయం ఉండేటువంటిదిగా ఉంటూ వస్తుంది. దేవునికి విధేయత చూపించి దేవుని దగ్గర మనము దేవుని యొక్క కౌన్సిల్ తీసుకొని, అదే విధంగా దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేసి
దేవుడు చెప్పినటువంటి రీతిగా మనం చేసి, అంతేకాదు మనం కలిసి పనిచేసినప్పుడు మన జీవితాల్లో ఎప్పుడు కూడా విజయం మనం పొందుకునేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి అదే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. తర్వాత చివరిగా చూడండి, 6, 7 వచనాలు మనం చదువుకొని మనం ముగించుకుంటూ వద్దాం. ఇక్కడ ఒక రాజు ఉంటా వచ్చినాడు. అతని పేరు ఏంటంటే అదోని బెజకు. 6, 7 వచనం. అదోని బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వేలును కోసివేసిరి. అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినను. వారు యెరూషలేమునకు అతను తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అదోని బెజకు అనేటువంటి రాజు ఒక ఆయన ఉంటా వచ్చినాడు. ఆయన్ని పట్టుకొని వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే అతని కాలు చేతుల బొటన వేళ్లను కోసివేసినారు. ఈయన ఏమని చెప్తా ఉంటున్నాడంటే ఆ ఆయన అప్పటికే 70 మంది కాళ్ళు చేతుల యొక్క బొటన వేలు ఏం చేసినాడంట, కోసేసినాడంట. అందును బట్టి దేవుడు ఏం చేసినాడంట. ఆ కాబట్టి మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఏం చేస్తామో దానికి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటా వస్తాం కదా. కాబట్టి మనం ఎటువంటి క్రియలు చేస్తూ ఉంటున్నాం ఈ లోకంలో ఉన్నప్పుడు, దేవునికి విధేయత చూపించి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన్ని విచారించి, ఆ మనం సంఘములో కూడా సంఘముతో పాటు ఉండి మనం కలిసి పనిచేస్తూ ఉంటున్నాము. ఆ విధంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో విజయం ఉంటుంది. లేకపోతే మన జీవితాల్లో ఇంకా పాపంతో కూడా ఉన్నట్లయితే, లేకపోతే పాపాన్ని వెంబడిస్తూ ఉన్నట్లయితే, చూడండి, సంఖ్యాకాండము 32 అధ్యాయం 23 వచనం. సంఖ్యాకాండము 32 అధ్యాయం 23 వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు కుదరు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొను అని తెలుసుకొనుడి కదా. కాబట్టి మన పాపం ఏం చేస్తుంది అంటే మనల్ని పట్టుకుంటుంది కదా. అంతేకాదు మనం ఏం చేస్తామో దానికి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటూ వస్తాం కదా. ఒక ఆయన ఎస్తేర్ గ్రంథంలో హామాన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా అదే పరిస్థితి, ఆయన చేసినటువంటిది ఆయన తిరిగి ఆయనకే జరుగుతూ వచ్చింది కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి, గల్తీలకు రాసినటువంటి పత్రిక 6 అధ్యాయము 7 వచనం 8 వచనం. గల్తీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు గల్తీలకు రాసినటువంటి పత్రిక 6 అధ్యాయం 7, 8 వచనాలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయును. కాబట్టి మనం ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాం కదా. ఇక్కడ అదోని బెజకు ఏం చేస్తా వచ్చినాడంటే ఆ యొక్క 70 మంది యొక్క రాజుల యొక్క కాళ్ళు చేతుల యొక్క బొటన వేలు ఆయన కోసివేస్తా వచ్చినాడు. అదే జరుగుతా వచ్చింది తనకు కూడా. కాబట్టి మనం కూడా ఎట్లా జీవిస్తూ ఉంటున్నాం, శరీర సంబంధమైనటువంటి వారంగా మనం జీవిస్తున్నట్లయితే ఎటువంటి పంట కోస్తామంట, క్షయమైనటువంటి పంటనే కోస్తాం. ఆత్మ సంబంధంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి పంటనే కోసేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి మనము మన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎటువంటి వారంగా మనం జీవిస్తూ ఉంటున్నాం, ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నాం అని మనం జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా జీవించాలి. కాబట్టి ఆ విధంగా జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.